వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అంటే నిన్న ప్రీమియర్స్ లో యూత్ సినిమా చూడడం జరిగింది గైస్. ఇది ఒక తమిళ సినిమా అనుకుంటా, మనకు తెలుగులో డబ్ అయింది. కానీ ఒక్క మాట చెప్తున్నా గైస్, మనకు 10th క్లాస్ ఇంటర్మీడియట్ అంటే స్కూల్ లైఫ్ ఏదైతే ఉండేనో, స్కూల్ లైఫ్ ని కంప్లీట్ వేలా చూపెట్టలేరా అనేది ఒక మాట అడిగితే మాత్రం 100% న్యాయం చేశారు. మనకు గోల్డెన్ డేస్, యూజువల్ గా మనం 10th అంటే స్కూల్ టైం అంతా ఒక గోల్డెన్ డేస్ లాగా అనుకుంటాం. సో అదే విధానంగా ప్రతి ఒక్క సీన్, ప్రతి ఒక్క ఆ విధానం చూపించే విధానం మాత్రం 100% కూర్చున్న మనకు ఆ ఇన్వాల్వ్మెంట్ అనేది తీసుకెళ్తుంది. అట్ ద సేమ్ టైం మనకు ఆ పాత జ్ఞాపకాలు, మన స్కూల్లో జరిగిన సంఘటనలు కానీ, అట్ ద సేమ్ టైం మన ఫ్రెండ్స్ గ్రూప్ కానీ, ఇవన్నీ చూపెట్టడంలో 100% సక్సెస్ అయ్యారు డైరెక్టర్ గారు. అండ్ డైరెక్టర్ గారు తెలిసింది ఏంటంటే, నారప్ప సినిమాలో చిన్న అబ్బాయి ఒక క్యారెక్టర్ ప్లే చేశాడు. తనే ఈ సినిమాలో డైరెక్టర్ అండ్ యాక్టర్ అని తెలిసింది గైస్. హ్యాట్స్ ఆఫ్ ఆయనకు మాత్రం, ఎందుకంటే చిన్న వయసులో ఇంత పెద్ద డైరెక్టర్ అయ్యి అట్ ద సేమ్ టైం ప్రాపర్ ఎగ్జిక్యూట్ చేశాడని చెప్పొచ్చు. సో గైస్, ఈ సినిమా రివ్యూ గురించి తెలుసుకుందామంటే, ఫస్ట్ హాఫ్ మాత్రం జస్ట్ హిలేరియస్, అసలు మైండ్ బ్లోయింగ్ ఫస్ట్ హాఫ్ అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. డైరెక్షన్ కానీ, క్యారెక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ, అండ్ ద సేమ్ టైం సీన్స్ కానీ, ఆ స్కూల్లో చూపించిన విధానం కానీ అవుట్ స్టాండింగ్. ఫస్ట్ హాఫ్ జస్ట్ బ్రీజీగా వెళ్ళిపోతుంది, ఎంటర్టైనింగ్, సూపర్ ఫస్ట్ హాఫ్. హీరో అండ్ హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్స్, ఒక లావుగుంటాడు తన క్యారెక్టర్ కానీ, అన్ని కానీ పగడబందిగా ప్రాపర్ గా రాసుకొని ప్లానింగ్ చేసి ఎగ్జిక్యూట్ చేశారని మనం 100% చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ మాత్రం ఈజీ బ్రీజీ, అసలు టెరిఫిక్. ఫస్ట్ హాఫే మన టికెట్ వర్తి ప్రైస్ అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ మనకు మన లైఫ్ లో ఇప్పుడు స్కూల్ లెవెల్ అయినాక ఇంటర్ లెవెల్కి వెళ్ళి డిగ్రీ లెవెల్కి వెళ్ళినప్పుడు ఎట్లా కొద్దిగా డౌన్ అవుతుంది ఫేజ్, ఆ టైంలో మనం గుర్తు చేసుకుంటా ఉంటాము, అరే స్కూల్ లైఫ్ సూపర్ రాబాయి అసలు అది ఇది అని. అదే విధానంగా, సేమ్ విధానంగా మనకు సినిమాలో కూడా చూపించడం జరిగింది. అండ్ ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేసుకుంటే సెకండ్ హాఫ్ కొద్దిగా లెట్ డౌన్ అనిపిస్తుంది. కానీ ప్రీ క్లైమాక్స్ మాత్రం మళ్ళీ బ్యాక్ టు సూపర్ అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. టెరిఫిక్ అంటే టెరిఫిక్ చేశారు. ఈ సినిమాలో అప్రిషియేట్ చేయాల్సింది మెయిన్ గా డైరెక్టర్, యాక్టర్ ఇద్దరు ఒకరే, కానీ తీసిన విధానము, అసలు ఇంత చిన్న వయసులో ఇలాంటి డైరెక్షన్ ఎలా చేశాడని ఈజీగా చెప్పొచ్చు. హ్యాట్స్ ఆఫ్ వన్స్ అగైన్ టు ద డైరెక్టర్ అండ్ యాక్టర్ ఆఫ్ దిస్ మూవీ. బ్రిలియంట్ మూవీ గైస్. నేను ఒక్కటే చెప్తున్నా, మీ నియర్ బై థియేటర్స్ లో యూత్ సినిమా రిలీజ్ అయితే తెలుగులో మాత్రం ఖచ్చితంగా వెళ్ళి టికెట్స్ బుక్ చేయండి. అస్సలు అంటే అస్సలు డిసప్పాయింట్ కారు. ఇది మాత్రం 100% నా గ్యారంటీ, నా నమ్మకం. చూసి వచ్చినాక ఈ కింద కామెంట్ సెక్షన్ లో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అట్ ద సేమ్ టైం మీకు ఇవి రివ్యూ నచ్చితే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ని గట్టి గుద్దండి. షో సమ్ లవ్. క్యాచ్ యు అంటిల్ మై నెక్స్ట్ వీడియో.